ఒకసారి శ్లోకం చదువుకున్న తర్వాత అర్థం చెప్తుంది. దదానే దీనేభ్యః శ్రియమనిశమాస్యానుసదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తబక శుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. అమ్మ పాదాలపై వాలిపోయే శ్లోకం అండి. ఇంకా మనం మళ్ళా లయం చెందిపోవాలి, అందులో అమ్మలో లీనమైపోయేటువంటి శ్లోకం. ఇక్కడ మోక్షానికి ఇంకా డైరెక్ట్ దారి అనమాట అమ్మ పాదాలు. ఏమని చెప్తున్నారంటే, అమ్మ పాదాలు ఎలా ఉన్నాయి అంటున్నారంటే మందార కుసుమాల గుత్తి వలె ఉన్నాయంట. ఇక్కడ మళ్ళీ మీరు మందారాలంటే దయచేసి మన ఎర్ర మందారాలు, తెల్ల మందారాలు, వీటిని దయచేసి గుర్తు చేసుకోవద్దండి. ఇవి కల్పవృక్ష కుసుమాలు. కల్పవృక్ష కుసుమాలు 5 అని చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తున్నాయా? చెప్తారా ఎవరైనా? 5 కల్పవృక్ష కుసుమాలు ఏవేవి? పారిజాతము, గుడ్. కదంబ వృక్షము, ఇంకా 2 చెప్పినాము. మూడోది మందారం, ఇప్పుడే చెప్పుకున్నాము. ఓకే, మందారం. ఇంకా 2 అందరూ పుస్తకంలో అన్న రాసుకున్నారు, మస్తకంలో అసలు లేదు. ఇలా మర్చిపోతే ఎలాగండి? కనీసం పుస్తకం చూసి నేనే చెప్తాను. ఏం చేస్తాం? పారిజాతము, చంపకము, కదంబము, మందారము, అశోకము కదా, ఇవన్నీ కూడా కల్పవృక్ష కుసుమాలండి. ఈ కల్పవృక్ష కుసుమాల్లో మందారం అనే దానిలో మన మందారాలను దయచేసి గుర్తు చేసుకోవద్దండి. ఇవి దేవవృక్ష కుసుమాలు. ఈ మందార కుసుమాల గుత్తుల వలె ఉన్నాయట అమ్మ పాదాలు. ఇలాంటి పాదాల్లో మనం ఏమైపోవాలని చెప్తున్నారంటే, ఇక్కడ నిమజ్జనం అయిపోవాలట. ఏదైనా సరే కుసుమాల్లో ఏముంటుందండి? మకరందం ఉంటుంది కదా. ఆ మకరందం తాగడానికి ఏమైతుంది? తుమ్మెద వచ్చి లోపలికి వెళ్ళిపోయి లీనమైపోతుందే తప్ప అది మళ్ళీ బయటికి రావాలి అనుకోదు. అలాగే అమ్మ పాదాలు మందార కుసుమాల గుత్తిలా పడున్నాయట. మనం తుమ్మెదలం అయిపోయి, తుమ్మెదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. 6 కాళ్లతో తుమ్మెద లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకుంటుంది అన్నమాట. అలాంటిదే నా జీవుడు అనే తుమ్మెదమ్మ. ఇక్కడ నేనేమో నా జీవుడు అనేవాడు ఒక తుమ్మెద అనుకో, అమ్మ నీ పాదాలేమో మందార కుసుమాల గుత్తి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మందార కుసుమాల గుత్తి లోపల ఉన్నటువంటి మకరందాన్ని తాగడానికి నా జీవుడు అనే తుమ్మెద లోపలికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? తుమ్మెదకు మామూలుగా 6 పాదాలు ఉంటాయండి. మన జీవుడికి కూడా 6 పాదాలు ఉన్నాయి. ఏంటవి? ఏం పాదాలండి? జీవునికి కూడా 6 చరణాలన్నా పాదాలన్నా మొత్తానికి ఒకటే. సాధన చేసేందుకు ఈ 6 ఉపయోగపడతాయి. ఏవేవి? 5 కరణాలు, 5 ఇంద్రియాలు. మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు దేవుడు. ఏమండి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను మనం అన్ని అనుభవిస్తున్నాం కదా. శబ్దం అంటే ఏమిటి? స్పర్శ చర్మం అండి. రూపం ఏమిటి? కళ్ళు. రసం అంటే నాలిక. గంధం అంటే పంచేంద్రియాలను ఇచ్చాడు కదా దేవుడు. మనం వీటిని దేనికి ఉపయోగిస్తున్నాము మనకే తెలుసు. ఎందుకు మళ్ళీ వాటి చెప్పుకోవడం? కానీ ఈ 6ంటిని ఉపయోగించి మనం ఏం చేయాలి? ఆ 6ంటిని తుమ్మెదకున్న కాళ్ళ వీటికి జోడించడానికి మనసు అండి. వీటివన్నీ ఇప్పుడు మీరు ఉదాహరణకి చెప్పుకుందామండి. ఒక రుచి ఉంది, ఒక లడ్డు మీకు ఇష్టం, అది తినాలనుకున్నారు, నోట్లో పెట్టుకున్నారు. ఈ రుచి మీకు తెలియాలంటే మనసు కూడా ఆహ్లాదం చెందాలి. మనసుతో ఐక్యమైతేనే కదా మీకు ఆ రుచి తెలిసింది కదా. కళ్ళతో చూస్తున్నారు, అమ్మవారిని చూస్తున్నారు, అమ్మవారి అలంకారం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది, అభిషేకం జరుగుతుంది. ఆ ఆనందాన్ని అనుభవించాలంటే కళ్ళు చూస్తే మాత్రమే సరిపోతాయా? కొన్నిసార్లు మన కళ్ళు ఇక్కడ ఉంటాయి, మనసు ఎక్కడో ఉంటుంది. ఆ 2 ఒకదానికొకటి అలైన్ అయినప్పుడే మీకు ఆనందం అర్థమవుతుంది. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిండేది? ఒక స్పర్శ కానీ, ఒక సుగంధం కానీ, ఒక రూపం కానీ, ఏది కావాలన్నా వీటితో మనసు కూడా అలైన్ కావాలి. ఐక్యం అయితే తప్ప మీరు ఆనందాన్ని అనుభవించలేరు కదా. అలాగే ఇప్పుడు నా యొక్క ఈ 5ను కూడా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నింటికి కూడా మనస్సుతో ఐక్యమైపోయి అది అంతరేంద్రియం అనమాట. ఈ మనస్సుతో కలిసి ఎన్నైనాయండి? ఇప్పుడు 6 అయిపోయినాయి కదా. ఇవి షట్చరణాలు. ఈ 6ంటితో కలిసి నేను నీ పాదాల గుత్తి, మందార గుత్తి అనే దానిలోకి నేను దేనిలాగా ప్రవేశించాలనుకుంటున్నాను?
తుమ్మెదలాగా ప్రవేశించాలనుకుంటున్నా. తుమ్మెద. అర్థమైందా? వీటన్ని ఏ ఒక్కదానితో కూడా మీరు మనసు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, చెవులు వింటున్నాయి నేను చెప్పేవి, కానీ మీ మనసు సినిమా మీద ఉంది, లేదా మీ మనవడి మీద ఉంది, లేదా ఇంకొక చోటు ఉంది. ఏం ప్రయోజనం? చెవులు వింటున్నాయి కానీ మనసుతో ఎప్పుడైతే ఐక్యం కాలేదో, అలయం కాలేదో, దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది కదా. కానీ అమ్మవారి పాదాలలోని ఆ పాదాలు ఎలాంటివి? మందార కుసుమాల గుత్తి లాంటివి. అందులోని మకరందాన్ని మీ జీవుడు అనేటువంటి మీద ఆస్వాదించాలంటే ఈ 6 కూడా అలైన్ అయితే తప్ప, 5 కూడా విలీనం అయితే తప్ప, అన్ని ఒకదానితో ఒకటి సహకరించుకుంటే తప్ప. పోతన ఎప్పుడో మనకు చెప్పినాడు కదండి, ఏమండి? కమలాక్షు నర్చించు కరములు కరములు. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇవన్నీ ఉండి ఎందుకు ఉన్నాయి? కేవలం ఆ పరమాత్ముడిని ఆశ్రయించడానికి, చేరుకోవడానికి మాత్రమే. మొత్తానికి ఈ పరికరాలన్నీ కూడా జీవుడు అనే తుమ్మెదకు ఇస్తే అవి ఏం చేస్తాయి? అమ్మ ఎందుకు ఇచ్చాడు? అమ్మ పాదాలని ఆశ్రయించడం కోసం మాత్రమే ఇచ్చినటువంటివే ఈ పరికరాలన్నీ కూడా. దీన్ని మనం మనసుతో విలీనం చేసి ఒకదానితో ఒకటి కలుపుకోవాలి. కలిపినప్పుడే మనం ఆ పాదాల ఆశ్రయంలోని ఆ మందార మకరందాన్ని ఆస్వాదించగలుగుతాము. పరమపదం అంటే ఏంటి? పరమపదం అనేది నీలోని జీవుడు